ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్ లో 140 రన్స్ కొట్టాడు. అయితే ట్రావిస్ హెడ్ డిస్మిసల్స్ అన్ని అనలైజ్ చేస్తే అతన్ని అవుట్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఉంది. మీరు ఫ్రీక్వెంట్ గా అబ్జర్వ్ చేస్తే స్టంప్స్ కి అటాక్ చేస్తూ బౌలింగ్ వేసిన ప్రతిసారి ట్రావిస్ హెడ్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఒకసారి ఈ వీడియోస్ చూడండి. తన స్టంప్స్ ని అటాక్ చేస్తూ చిన్న సీ మూమెంట్ ఉన్నా చాలు హెడ్ ని ఎర్లీగా అవుట్ చేయొచ్చు. మీకు గుర్తుంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో కేకేఆర్ వాళ్ళు ఇదే టెక్నిక్ ఫాలో అయ్యారు. మొన్న తన 140 కొట్టిన ఇన్నింగ్స్ లో కూడా హెడ్ 140 బాల్స్ ఆడితే అందులో 80 బాల్స్ మన వాళ్ళు ఆఫ్ సైడే వేశారు. దానితో ఈజీగా కట్స్ అండ్ పుల్స్ చేసుకున్నాడు. లైన్ వ్యూలో చూస్తే 108 బాల్స్ ఆఫ్ లైన్ మీదే ఉన్నాయి. ఆస్ట్రేలియన్ బౌలర్స్ మన బ్యాటర్స్ వీక్నెస్ ని టార్గెట్ చేస్తూ బౌలింగ్ వేస్తారు. ఎగ్జాంపుల్, విరాట్ కి 4th and 5th స్టంప్స్ కి బౌలింగ్ వేస్తారు. శుభ్మాన్ గిల్ కి ఇన్కమింగ్ డెలివరీస్ వచ్చేలా ప్లాన్ చేసి అటాక్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే మనం కూడా ట్రావిస్ హెడ్ కి అలానే అటాక్ చేయాలి. తన డిస్మిసల్స్ చూడండి. టెస్ట్స్ లో 78 టైమ్స్ అవుట్ అయితే అందులో సగానికి కన్నా ఎక్కువ స్టంప్స్ కి ఎయిమ్ చేసినవి, స్టంప్స్ కి ఎయిమ్ చేస్తూ స్వింగ్ అయిన వాటికి అవుట్ అయ్యాడు. సో ద ప్లాన్ ఈజ్ అటాక్ హిస్ స్టంప్స్ విత్ లేట్ స్వింగ్. అయితే బౌల్డ్ ఎల్బిడబ్ల్యూ అవుతాడు లేదా ఎడ్జ్ అయ్యి స్లిప్స్ కి క్యాచ్ చేస్తాడు. మీలో ఎంతమంది ట్రావిస్ హెడ్ డిస్మిసల్స్ లో ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారు? కామెంట్ చేసి చెప్పండి.